High proportion of cases ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటే అక్కడ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ ఎక్కువ బెటర్. ఇప్పుడు ఇక్కడ మాకు అమెరికా నుంచి ఒక వ్యాన్ డొనేట్ చేశారు. we paid almost $180,000-$200,000. Van service is doing this kind of educational sessions and also prevention and early detection. అందులో మెమాగ్రఫీ కూడా ఉందనుకుంటారు కదా, మెమాగ్రఫీ ఉంది, ప్యాప్ స్మియర్, రెగ్యులర్ ఎక్స్రే అన్నీ. ఒక టీం వెళ్ళి ఏ డిస్ట్రిక్ట్ కావాలంటే ఆ డిస్ట్రిక్ట్కి అక్కడ ఒక క్యాంప్ లాగా పెట్టి ఈ లోకల్ డాక్టర్లతోనూ మా డాక్టర్లతో కలిసి వర్క్ చేసి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ ఎన్నాళ్ళ నుంచి అండి? 2006 నుంచి ఆ వ్యాన్. సో ఇలాంటివి తక్కిన ఏరియాలో డూప్లికేట్ చేద్దాం. కరీంనగర్లో కూడా స్టడీస్ ఇన్ ది యుఎస్ and studies in Europe and Australia confirm that it is extremely useful in prevention of cervical cancer. Very important, very important. Actually, we should all be very glad that there is a vaccine for cervical cancer, because number one female cancer in India is cervical cancer. There are 200 women dying of cervical cancer every day in India. Just think about the incidence. 200 women die of cervical cancer in India. I'll give you one example to compare it, to just put in proper perspective. In the entire US, we see 13,000 cervical cancer per year. 13,000 for the whole year in the US is cervical cancer. Ikkada 200 per day. Multiply that. So that is, the incidence is 10 times high, even more. So we have a major responsibility as media people. You are all specialists, hospitals, private organizations, everyone, to bring this nasty issue under control. And I think we should all work towards, by 2020, we should bring this incidence through early detection, prevention programs, vaccination programs, in par with American and advanced countries. This is preventable and treatable, cervical cancer. So where all the talent, all the brains have to put together and work on that. Not only government, non-governmental organizations, media people, doctors, everyone. And in that respect, Americalo, మేము 40 years back ఇక్కడ ఎలా ఉందో ఇప్పుడు అలా ఉండే 40 years back cervical cancer incidence. Almost 160, 170,000. 170,000 ని 13,000 పట్టుకోవచ్చు. ఇట్ టేక్స్ టైం. ఏమిటి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తే, నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను ఇక్కడ న్యూస్ మీడియా. హౌ కెన్ వీ ఫాలో వాట్ వీ డిడ్ ఇన్ అమెరికా అండ్ ఇంప్లిమెంట్ దట్ ఇన్ ఇండియా ఇన్ సర్వికల్ క్యాన్సర్. అక్కడ ఎలా చేసామంటే, మొట్టమొదట ఈ ప్యాప్ స్మియర్ అని విన్నారు మీరు. ప్యాప్ స్మియర్ కనుక్కున్నవాడు డాక్టర్ ప్యాపనిక్లవ్ అని మా హాస్పిటల్ నుంచి, పెథాలజిస్ట్. ఏమిటి, ఎక్కడున్న క్యాన్సర్లో బాడీలో, యూట్రస్లో ఈ క్యాన్సర్ ఉన్న చోట నుంచి ఆ సెల్స్ షెడ్ అవుతూ ఉంటాయి కిందకి. దాన్ని స్మియర్ తీసి చూస్తే క్యాన్సర్ ఉందా లేదని, ఆ ప్యాప్ స్మియర్. ఆ ప్యాప్ స్మియర్ 20-25 years అయిన పెద్దవాళ్ళందరికీను ఈ ప్యాప్ స్మియర్ చేసి ఏమన్నా సెప్స్ అబ్నార్మల్గా ఉంటే వాళ్ళకి అది టైప్ ఆఫ్ లోకల్ ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గించేసి అదొక రకంగా పట్టుకోవచ్చు, నెంబర్ కిందకి పట్టుకోవచ్చు. ఇంకోటి చేసింది ఏమిటంటే, వెరీ ఇంపార్టెంట్, ఐ థింక్ మనం కూడా చేయాల్సింది మన కంట్రీలో, ఈ లెజిస్లేషన్ పట్టుకోవచ్చు. అన్ని స్టేట్స్, మొత్తం ఫెడరల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్, ఎనీ ఫీమేల్ పేషెంట్ admitted into any hospital with any ailment, cough or
ఏమైనా సరే appendectomy లేకపోతే just some benign problem, before she goes home they had to have pap smear. If it's not documented she already had the pap smear, they had to do a pap smear before sending the patient home. So our లేకపోతే government will put a penalty on those hospitals. It has to be 100% compliance. There is no, okay, we are doing 50% of the cases. ఇక్కడ ఇప్పుడు దాని గురించి చెప్తాను నేను. మా హాస్పిటల్లో కూడా రెండు రకాలు చెప్పాను ఇప్పుడు. ఒకటి ఏమిటంటే ప్యాప్ స్మియర్ వల్ల, రెండవది లెజిస్లేషన్ వల్ల, మూడవది పబ్లిక్ అవేర్నెస్. ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా ఎక్కువ ఉంటే మీరు వెంటనే డాక్టర్ చూడండి. ఈ మూడింటి వల్ల కంటిన్యూస్గా ఆ మూడింటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల 160,000 per year came to 13,000. అదే ఇక్కడ మనం చేయగలుగుతున్నాం, చేయాలి, చేయబోతున్నాం ఇండియాలో కూడా. ఇక్కడ ఈ హాస్పిటల్లో, మా ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి తో పనిచేస్తున్నాం ఇక్కడ వాళ్ళని పిలిపించి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే ప్రివెన్షన్ ఇంటర్నేషనల్ సర్వికల్ క్యాన్సర్. ప్రివెన్షన్ ఇంటర్నేషనల్ సర్వికల్ క్యాన్సర్. వాళ్ళు ఆర్గనైజేషన్ బేస్డ్ ఇన్ అమెరికా, and it's a non-profit organization, and they proved that the prevention and early detection works. వాళ్ళు అక్కడ సౌత్ అమెరికాలోను ఆఫ్రికాలో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టి సర్వికల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గించగలిగారు. ఎలా చేశారంటే వాళ్ళు క్యాంపుకి వెళ్ళి ఫీమేల్ ఎగ్జామిన్ చేసి సింపుల్ ఎసిటిక్ యాసిడ్ టెస్ట్ చేస్తారు. విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే క్యాన్సర్ ఉన్న ఏరియాస్లో తెల్లగా మచ్చ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదేనా సింపుల్ ఎసిటిక్ యాసిడ్ ప్రతి ల్యాబ్లోనూ ఉంటుంది. అప్పుడు ఎక్కడైతే తెల్లటి మచ్చ వచ్చిందో అక్కడ వెళ్ళి మైక్రోస్కోప్తో ఎగ్జామిన్ చేసి చిన్న స్మియర్ చేస్తారు. చేసి ఆ స్మియర్ కనుక అబ్నార్మల్గా కనిపించింది అనుకోండి, అక్కడే చిన్న క్రయోప్రోబ్ ఒకటి ఉంది, వెరీ లీస్ట్ ఎక్స్పెన్సివ్ క్రయోప్రోబ్, ఫ్రీజింగ్, ఆ ఏరియాని ఫ్రీ చేసేస్తారు. చేస్తే అది క్యూర్, దట్ పేషెంట్ ఈజ్ క్యూర్డ్ ఆఫ్ దిస్ ఎర్లీ క్యాన్సర్. మళ్ళీ ఫాలోఅప్ 1 year తర్వాత వచ్చి ఎక్కడ ఏమన్నా ఉందా లేదా చూస్తాం. దే ఆల్రెడీ డిడ్ క్యాంప్స్. దే ఆర్ వర్కింగ్ బికాస్ ఆఫ్ మై ఇన్పుట్. I was able to bring them to India, this group of American specialists in this technique. It's a simple technique.